పక్కన నర్సాపూర్ పోయినాం. తొవ్వంట పోతుంటే షెడ్ మన మడిగలు ఉంటాయి కదా, మడిగలల్లో ఎస్టీ బాలుర హాస్టల్ నడిపిస్తారు, ఎస్టీ బాయ్స్ హాస్టల్. మడిగలు, లిటరల్లీ మడిగలు. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారు. అంటే ఏంటంటే ఆ మడిగే పక్కకే రోడ్డు పోతుంది, స్టేట్ హైవే. విపరీతమైన స్పీడ్తో వెహికల్స్ పోతుంటాయి. ఆ టీచర్లకు ఎంత కష్టం అంటే ఆ పిల్లల్ని కాపాడుకోవాలి, వాళ్ళు బయటకు పోకుండా. పిల్లలు ఆడతారు, మగపిల్లలు దుందుడుకు ఉంటారు. ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనకేం అవసరం లేదు. ఎందుకంటే ఆ మడిగలకు ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి నెలకు 1,60,000 రూపాయలు కిరాయి వస్తుంది, బాజాప్తా బై చెక్ వస్తుంది. అంటే ఈ హాస్టల్ని, ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే పెట్టిరో అది కనుక కేసీఆర్ గారు చూసుంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎస్టీ బాయ్స్ హాస్టల్ శాంక్షన్ చేసిరు, దానికి డెఫినెట్గా ఒక సేఫ్ బిల్డింగ్ ఉండాలి. అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన మడగల్ని ఇచ్చేసిండు. ఎంత అన్యాయం అండి. సరే పోనీ టెంపరీగా లేదో 2 నెలలు 3 నెలలు నలిపినట్టు ఒకటి. 5 సంవత్సరాల నుంచి అదే కథ. 5 సంవత్సరాలలో మార్చుకోరాదా? పోనీ 2 నెలలు 3 నెలలు ఐ అండర్స్టాండ్. కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టించకుండా, లేదు మంచి బిల్డింగ్లోకి మార్చకుండా చాలా అన్యాయం. ఇది చాలా దారుణం. ఇప్పుడున్న ప్రభుత్వాన్నైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా హాస్టల్ మార్చండి దయచేసి. నేను వెళ్ళి చూసిన, అక్కడ కూర్చొని పిల్లలతో పాటు తిన్నా, మంచిగా ఉంది, ఫుడ్ బాగుంది, టీచర్స్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఏం చదవాలి, ఆ పొల్యూషన్ ఎట్లుంటుంది, దయచేసి ఆలోచించవలసిందిగా ఇప్పటి ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా.